నమస్కారం. పాత్రికేయం అంటే ఒక బాధ్యతగా భావించి 16 ఏళ్ల క్రితం తెలుగు మీడియా రంగంలోకి అడుగుపెట్టాను. తెలుగులోని పలు మాధ్యమాల్లో ఒక ప్రెజెంటర్గా, ప్రైమ్ టైం యాంకర్గా, ఎడిటోరియల్ విభాగంలో కీలక వ్యక్తిగా, పాత్రికేయమే ఊపిరిగా పనిచేశాను. అయితే ఆ ప్రయాణంలో ఏదో తెలియని వెలితి. తెలుగు ప్రసార మాధ్యమాల యాజమాన్యాల వైఖరిలోని లోపాలు, పని విధానాల్లో కొట్టొచ్చినట్లు కనిపించిన అస్పష్టత, ఇంకా చెప్పాలంటే మీడియా కెరీర్ పైనే ఒక అపనమ్మకం ఏర్పడి ఇష్టంతో ఎంచుకున్న మీడియా రంగాన్ని వీడడమా లేక కొత్త దారి వేసే సాహసం చేయడమా అని మదనపడ్డ సందర్భాలు అనేకం. అయితే నేనేం చేయగలను? ఏదో ఒక మీడియా సంస్థలో అలాగే అస్పష్ట ప్రయాణం చేయాలి, లేదంటే నేనే ఒక కొత్త మార్గాన్ని వేయాలి. ఎలా? కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యంగా మారిన మీడియా రంగంలో నాలాంటి ఒక సామాన్యుడు ఏం చేయగలడు? ఈ ప్రశ్నల సుడిగుండం నుంచి బయటకి లాగిందో అనంతమైన శక్తి. అదే ఒక నినాదంలా, మా విధానంలా గోచరించింది. అప్పటిదాకా కెరీర్ కోసం పనిచేశాను, కానీ ఇక మీదట చేయాల్సింది ఉద్యోగం కాదు, యజ్ఞం. సనాతన సంస్కృతిని దశ దిశలా వ్యాప్తి చేసే మహాయజ్ఞం. మాతృభూమి రుణం తీర్చుకునే అకుంఠిత దీక్షా ప్రస్థానం. అందుకే మనసా వాచా కర్మణ దేశ హితం కోసం మొదలైంది మా ప్రయాణం. అదే నేషనలిస్ట్ హబ్. 2019 ఆగస్టు 15వ తేదీన ఒక 10 మందితో మొదలైన నేషనలిస్ట్ హబ్ ప్రయాణం ఒక్కో అడుగు వేసుకుంటూ, ఒక్కో మజిలీని చేరుకుంటూ ఇప్పుడు 10 లక్షల జాతీయవాద కుటుంబంగా అవతరించింది. 5 సంవత్సరాలు, సుమారు 24,000 పైచిలుకు వీడియోలు, 52 కోట్ల పైచిలుకు వ్యూస్, 10 లక్షలు దాటిన సబ్స్క్రైబర్ బేస్. సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన వాళ్ళు 10 లక్షల మంది ఉంటే, సబ్స్క్రైబ్ చేసుకోకున్నా ప్రతి నెల నేషనలిస్ట్ హబ్ వీడియోలను 30 లక్షల మందికి పైగా రెగ్యులర్గా వీక్షిస్తున్నారు. ఇదంతా ఏదో బడాయి కోసమో అహంకారంతోనో చెప్పట్లేదు. నిజాయితీతో పనిచేస్తే ప్రజలు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు అన్న నమ్మకాన్ని రూఢీ చేసేందుకే ఈ నెంబర్లు. ఆర్టికల్ 370 రద్దు చేసిన సమయంలో కావచ్చు, గల్వాన్ సరిహద్దుల్లో చైనా దుశ్చర్యలు కావచ్చు, కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో కావచ్చు, పలు రాష్ట్రాల్లోని ఎన్నికల హడావిడిపై కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లోని అనేక కీలక పరిణామాల్లో కావచ్చు, ఈ 5 సంవత్సరాల్లో నేషనలిస్ట్ హబ్ తెలుగు మీడియా ఛానళ్ల వింత పోకడలకు భిన్నంగా ఒక ప్రత్యామ్నాయ మాధ్యమంగా ప్రజలకు చేరువవుతూ వచ్చింది. ఇంకా చెప్పాలంటే తెలుగు ప్రసార మాధ్యమాలను చూడడం మానేశామని చెప్పిన చాలా మంది ఇప్పుడు నేషనలిస్ట్ హబ్ మాత్రమే చూస్తున్నామని ప్రకటించిన సందర్భాలు అనేకమున్నాయి. పలు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానళ్ల ఎడిటోరియల్ సభ్యులు కూడా నేషనలిస్ట్ హబ్ కంటెంట్ ని చూసి కార్యక్రమాలు రూపొందించామని నాతో చెప్పిన వాళ్ళు ఉన్నారు. మా ఈ ప్రయాణంలో ఆర్థికంగా ఆదుకున్న వాళ్ళు ఉన్నారు, కంటెంట్ పరంగా సహకరించిన వాళ్ళు ఉన్నారు, తప్పొప్పులను తెలియజేసే శ్రేయోభిలాషులున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా ఈ సంస్థ నిలబడాలని, ఈ ప్రయత్నం విజయవంతమవ్వాలని తప్పించిన లక్షలాది మంది జాతీయవాదులున్నారు. అందులో కొన్ని అనుభవాలు తలుచుకోవడం, వారి గొప్ప మనసు గురించి ఈ సందర్భంలో మీతో పంచుకోవడం నా బాధ్యత అనిపించింది. నేషనలిస్ట్ హబ్ చూసేటప్పుడు వీడియోలు స్కిప్ చేయకండి, ఎందుకంటే ఆ యాడ్స్ చూడడం వల్ల నేషనలిస్ట్ హబ్కి కొంచెం రెవెన్యూ వస్తుంది అని కామెంట్ చేసే గొప్ప మనసున్న వారున్నారు. నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు అని ఒక ప్లకార్డుపై రాసుకొని కూడళ్లలో ప్రచారం చేసిన వారు ఉన్నారు. రిటైర్ అయిన ఒక మాతృమూర్తి తన పింఛను డబ్బుల నుంచి సాయం చేశారు. ఒక మహిళ పూజా మందిరంలో నేషనలిస్ట్ హబ్ లోగో ఉంచి నిత్య పూజలో సంస్థ పురోగతి కోసం ప్రార్థిస్తూ ఉన్నారు. సాధు సంతులు, ప్రభుత్వోద్యోగులు, జాతీయవాదులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు, టీచర్లు, డాక్టర్లు, సినీ రంగ ప్రముఖులు, అర్చకులు, యువతీ యువకులు, కార్మికులు, కర్షకులు ఒకరేమిటి, తెలుగు రాష్ట్రాల్లోని కోట్ల మంది హృదయాల్లో స్థానం సంపాదించుకుంది నేషనలిస్ట్ హబ్. ప్రేక్షకుల ప్రోత్సాహమే మాకు చోదక శక్తి. అందుకే ఈ ప్రయాణంలో ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనా, ఆర్థికంగా కష్ట నష్టాల్లో కూరుకుపోయినా ఏనాడు ప్రలోభాలకు మాత్రం తలొగ్గలేదు, బెదిరింపులకు వెరవలేదు, నమ్మిన విలువలను వదులుకోలేదు, సంఘర్షణను ఆపలేదు. నేషనలిస్ట్ హబ్ ప్రయాణంలో 10 లక్షల మార్కు ఒక మైలురాయి మాత్రమే. గమ్యస్థానం ఇంకా చాలా దూరం ఉంది.
ఇక్కడ దాకా నడిపించిన ఆ భగవంతుడికి, సహకరించిన మీకు వినమ్రంగా నమస్కరిస్తూ ఒక్క మాట. నేషనలిస్ట్ హబ్ ప్రారంభించినప్పుడు తొలి వీడియో రూపొందించి అప్లోడ్ చేసిన క్షణంలో మనసులో ధర్మం పట్ల, దేశం పట్ల ఎటువంటి భక్తి భావన ఉన్నదో ఈ రోజు 1 మిలియన్ మార్క్ దాటిన ఈ సందర్భంలో కూడా ఆ భక్తి భావన మరింత రెట్టింపైందని గర్వంగా చెబుతున్నాను. చిత్తశుద్ధిలో, సత్యనిష్టలో, లక్ష్య సాధనా క్రమంలో బాధ్యతాయుతంగా ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుందని మీ అందరికీ హామీనిస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తోన్న, ప్రోత్సహిస్తోన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ మనస వాచ కర్మణ దేశ హితం కోసం మీ నేషనలిస్ట్ హబ్ సాయి కృష్ణ. నమస్తే.